ఇంటింట సూర్యకాంతం కథ. రచన జేడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. 6 నెలలు దాటింది. మీ నాన్నని ఎప్పుడు తీసుకెళ్తాడు మీ అన్నయ్య? అంది కోపంగా రమణి మొగుడు కార్తీక్తో. ఎప్పుడు తీసుకుని వెళ్తావు అని అడిగితే ఏం బాగుంటుందే, వీలు చూసుకొని వచ్చి తీసుకుని వెళ్తాడులే. అయినా అలా గట్టిగా సూర్యకాంతంలా అరుస్తావే, మా నాన్న వింటే బాగుండదు అన్నాడు కార్తీక్. చూడండి, ఒప్పందం అంటే ఒప్పందమే. 6 నెలల తర్వాత ఒక్కరోజైనా ఆలస్యం చేయకుండా తీసుకుని వెళ్ళాలి. మనం ఒకరోజు ముందే తీసుకుని వచ్చి నెత్తిరి పెట్టుకోవడం లేదా? ఇక ఈ కంచిగరుడు సేవ నేను చేయలేను అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఉంటే మా నాన్న 60,000 పెన్షన్ ఈ నెల కూడా నువ్వే తీసుకుంటావుగా, ఎందుకు అరుపులు అన్నాడు కార్తీక్ భయపడుతూ. ఇప్పటికే గొడవలై విడాకులిచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని భార్య బెదిరించడంతో నోరెత్తలేక పడున్నాడు కార్తీక్. అలా ఊరంతా బలాదూరు తిరిగి మట్టి కాళ్లతో మంచం మీద పడి దొరలకపోతే కాళ్ళు కడుక్కొని రావచ్చుగా అంది మమత. కాళ్ళు కడుక్కొనిచ్చాను, అసలే చలికాలం, ఎన్నిసార్లు కడుక్కోవాలి అన్నాడు. ఏదైనా అంటే నా నోరు బయటపడుతుంది. చూడండి, ఆ కాళ్ళెంత నల్లగా ఉన్నాయో, లేవండి శుభ్రంగా కడుక్కొనండి అంది. నా కాళ్ళ రంగు అంతే, ఇప్పుడు మళ్ళీ లేవలేను, నీ శుభ్రతతో చస్తున్నా అన్నాడు రాజు. ఇంట్లో ఏది అచ్చి రావడం లేదంటే ఎలా వస్తుంది? మీ మొండితనంతో ఏదీ కలిసి రావడం లేదు. మొన్న సంక్రాంతి పోటీకి పంపిన కథలన్నీ తిరిగి వచ్చాయి అంది రుసరుసలాడుతూ. రావా మరి? ఏదో ఎద్దనపూడి సులోచనారాణి మీ అమ్మకి 1000 కిలోమీటర్ల దూరం చుట్టమని, నిన్ను కూడా కథలు రాయమని మీ అమ్మ నిన్ను ఎగదోసింది అన్నాడు. ఇదిగో, ఇలాగే మీరు మాట్లాడుతూ ఉంటే మీ మీద, మీ అమ్మ నాన్నల మీద, మీ చెల్లెల మీద గృహహింస కేసు పెట్టి అందరినీ జైలుకి పంపుతాను అంది. ఎక్కడో లండన్లో ఉన్న చెల్లెలు నీతో మాట్లాడదు, అది ఎలా హింసించిందే అంటూ ఈ సూర్యకాంతంతో ఎలాగో అనుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చాడు రాజు. ఇక మరో ఇంట్లో స్నానం చేసి మేడ మీద నుంచి దిగి వస్తున్న భర్త ఫోన్ చూస్తూ కోపంగా, మళ్ళీ మీ అక్కయ్యకి డబ్బులు పంపించారా అంది కుమారి. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఏదో అవసరం అంటే పంపించాను అన్నాడు మూర్తి. ఆవిడికి అవసరం ఎప్పుడు లేదట, ఇక్కడ చెట్టుకి డబ్బులు కాస్తున్నాయనుకుంటోంది. మీరేమో పెళ్ళానికి మొదటి వారం సినిమా చూపించడానికి టికెట్స్ రేట్స్ పెంచేశారు, టీవీలో వస్తుందిగా అప్పుడు చూడు అంటారు. ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టడానికి చేతులు బాగా వస్తాయి అంటూ అరుస్తున్న భార్య వంక చూసి, కిందటి నెల మీ అమ్మ పుట్టినరోజు అని నా చేత ఐఫోన్ కొనిపించి ఇప్పించావు, అప్పుడు ఎందుకు గుర్తుకులేదు? చెట్టుకి డబ్బులు కాయడం లేదని అన్నాడు విసుగ్గా. ఏదైనా అంటే లక్షలు పోసి మిమ్మల్ని కొన్న మా తల్లిదండ్రులకి పెట్టింది మాత్రమే గుర్తుకొస్తుంది, వెంటనే దెప్పి పొడుస్తారు. ఇక నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు చేసే దాన ధర్మాలు నాకు తెలుస్తాయి అనడంతో, ఇదిగో, పెళ్లిలో నేను గంపలో కూర్చోబెట్టి తీసుకుని వస్తూ ఉంటే సరదాగా అనిపించింది కానీ ఆ గంపలో గంప గయ్యాళ్ళని తెచ్చారని అనుకోలేదు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ నా మెడిసిన్ సీసా పెట్టాను, ఏది అన్నాడు సంతోష్. ఏమిటి అంటున్నారు? ఈ కుక్కర్ సౌండ్లో ఏది వినిపించడం లేదు, ఉండండి వస్తున్నాను అంటూ వచ్చింది పద్మావతి. ఇక్కడ నా బీపీ ట్యాబ్లెట్ సీసా ఉండాలి, ఏది అన్నాడు గూట్లో వెతుకుతూ. బాగానే ఉంది, నాకేం తెలుసు, ఎక్కడ పెట్టారో సరిగ్గా చూసుకోండి. కానీ అంత సహాయం లేదు కానీ వంట చేసుకుంటున్న దాన్ని అరుస్తూ పిలుస్తున్నారు, కొంప మునిగినట్లు అంటూ వంటగదిలోకి వెళ్ళింది. గూట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ తీస్తూ ఉంటే వంటగదిలో నుంచి గట్టిగా అరిచింది, అది నా మందుల కవర్, అది ముట్టుకోకండి, మీ మందులు అందులో ఉండవు అంటూ వచ్చి కవర్ లాక్కుంది. అబ్బబ్బా, బీపీ ట్యాబ్లెట్ వేసుకుందాం అని చూస్తూ ఉంటే నీ అరుపులకి బీపీ పెరుగుతోంది అన్నాడు సంతోష్. మాత్రలు సాయంత్రం కొనుక్కుందాం అనుకుని ఊరుకున్నాడు. భోజనమైన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుందామని తన మందుల సంచి తీసిన పద్మావతికి తన సంచిలో భర్త బీపీ ట్యాబ్లెట్ సీసా కనిపించడంతో, ఇదిగో, ఈ సీసా కోసమైనా వెతుక్కుంటున్నారు, నా మందుల కవర్లో పడేసినట్లున్నారు అంది. నేనెందుకు పడేస్తాను? నువ్వే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండనివ్వకుండా చేసి మళ్ళీ తప్పు నాది అన్నట్లు మాట్లాడడం నీ తర్వాతే ఎవరైనా.
నా వస్తువులు ముట్టుకోవద్దు అంటే వినవు అన్నాడు సంతోష్. ఇల్లంతా మందుల షాపులో ఉంది చూడండి, అందుకే సర్దినట్టున్నాను. దానికే కొంపరు అంటుకుంటున్నట్లు అరుపులు ఎందుకు అంటూ అరుస్తోంది పద్మావతి. బాబోయ్, నీతో వేగడం చాలా కష్టం, చేసి పైగా అరుపులు అన్నాడు సంతోష్. ఆ ముచ్చట తీర్చుందిలేండి, నేను పోయిన తర్వాత తెలుస్తుంది నేను లేని లోటు. హాయిగా హోటల్లో తింటారో వండుకొని తింటారో చూద్దాం అంది. ఎందుకు పద్మ, చిన్న విషయానికి ఇంత అల్లరి? పోయేదాకా ఎందుకు చెప్పు, కొద్దిగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. కావాలంటే బాబా రామ్దేవ్ ఆశ్రమంలో ఒక 10 రోజుల కోర్సు అటెండ్ అవ్వు అన్నాడు నవ్వుతూ. ఆ వెకిల్ నవ్వకండి, ఏదో విధంగా నన్ను సాగనంపాలి అనే కదా మీ ఉద్దేశం అంది కళ్ళు తుడుచుకుంటూ. తనని కొద్దిసేపు ఒంటరిగా వదిలేయడం మంచిదనుకుని టీవీ పెట్టుకున్నాడు. టీవీలో తోడికోడళ్ళు సినిమాలో సూర్యకాంతం రేలంగి సన్నివేశం వస్తోంది. వంటగదిలో నుంచి రివ్వను వచ్చి, మీ ఉద్దేశం నేను సూర్యకాంతమనేగా సినిమా పెట్టారు అంటూ రిమోట్ తీసుకుని టీవీ ఆపేసింది. రామా నన్ను బ్రోవరా అని పాడుకుంటూ పడుకోవడానికి వెళ్ళాడు పాపం సంతోష్. పార్కులో భార్యాబాధితులందరూ చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక వెళ్దామండి, చీకటి పడింది అన్నాడు సంతోష్. ఉండండి, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, మనశ్శాంతి పోగొట్టుకోవడం తప్ప అన్నాడు మూర్తి. ఇంతలో ఒక 35 ఏళ్ల కుర్రాడు వచ్చి వీళ్ల బెంచి మీద కూర్చున్నాడు. బాబు, ఈ గ్రూపు నీది కాదు, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడికి వెళ్ళు అన్నాడు మూర్తి. నేను మీ సంఘానికి చెందినవాడినే అండి అన్నాడు అతను. అదేమిటయ్యా, చూస్తూ ఉంటే ఈ మధ్య పెళ్ళైన వాళ్ళ ఉన్నావు, అప్పుడే మీ ఇంట్లోనూ అంటూ ఆగాడు సంతోష్. ఏం చెప్పంటారు సార్, మాది ప్రేమ వివాహం, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి రోజున శాస్త్రి గారు, అమ్మాయి వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చో అనగానే తను వచ్చి నా పక్కన కూర్చుంది. నాకు ఎంతో హాయిగా అనిపించింది. ఇంతలో తను నా చెవిలో, ఏమిటి మీ అమ్మా నాన్న తెగ మురిసిపోతున్నారు, మనం కాపురం పెట్టిన తర్వాత మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు మన దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో అంది. ఆ మాట వినగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం అనిపించింది. అయితే పెళ్లి విందులో చాలా రకాల వంటలు ఉన్నాయని తెలిసి ఆగిపోయాను. అప్పటినుంచి నా పరిస్థితి అంతేగా అయిపోయింది అన్నాడు. అయ్యో పాపం, సరే రేపటి నుండి నువ్వు కూడా ఇక్కడే కూర్చో అన్నాడు సంతోష్. నాయనా, ఈ బాధలన్నిటికీ కారణం మోజు నాయనా, కళ్ళు మూసుకునిపోయి నెత్తిన ఎక్కించుకుంటాం, ఇక దింపటం మన వల్ల కాదు, ఇది నాయన సత్యం అంటూ లేచాడు రాజు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.